ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రుదార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. బెంచ్లో 7 న్యాయమూర్తులు ఉండగా 6 జడ్జిలు అనుకూలంగా తీర్పునిచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం వర్గీకరణ కుదిరిందన్నారు. దీంతో 6:1 నిష్పత్తితో ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలోను వెనుకబడిన కులాలకు లబ్ధి చేరుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది.